హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నేను ఈరోజు కొత్త వీడియోతో వచ్చేసాను. నేను షెల్స్‌తో లట్కన్స్ ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. నేను ఇప్పటివరకు షెల్స్ యూజ్ చేయలేదు కాబట్టి, ఈ షెల్స్‌తో చేద్దాము అని అనుకున్నాను. సో, ఫస్ట్ ఒక చిన్న కార్డ్‌బోర్డ్ తీసుకున్నాను బేస్‌గా. దాన్ని గ్లూ అప్లై చేసి దాంతోపాటు ఇలా 5 షెల్స్‌ని స్టిక్ చేస్తున్నాను. ఈ 5 షెల్స్‌ని ఇట్లా ఫ్లవర్‌లా స్టిక్ చేసిన తర్వాత మధ్యలో ఒక పింక్ బీడ్ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇలా ఊల్ తీసుకొని ఊల్కి ఇలా హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి, మనకి రింగ్ వచ్చిన హ్యాంగింగ్స్. సో దాన్ని ఇలా టై చేస్తున్నాను. సో డోరీలు కామన్ అయిపోయాయి అని చెప్పి నేను ఈ ఊల్ యూజ్ చేశాను. ఊల్ కూడా ఎలా అంటే ఒక 4 ఏమో ఒక లెంత్లో అండ్ 2 హ్యాంగింగ్స్ ఏమో కొంచెం పెద్ద లెంత్లో తీసుకున్నాను. అన్నీ సేమ్ అండి. కింద కుచ్చిళ్ళు హ్యాంగింగ్ చేశాను వూల్కి అండ్ కట్ చేసుకున్నాను అండ్ రిక్వైర్డ్ లెంత్లో. అండ్ నెక్స్ట్ వీటిని 3 మధ్యలో పెద్ద హ్యాంగింగ్, అటు ఇటు కొంచెం చిన్న హ్యాంగింగ్స్ అండి. సో అలా స్టిక్ చేసుకున్నాను. మధ్యలోది పెద్దగా అండ్ అటు సైడ్ ఇటు సైడ్ చిన్న హ్యాంగింగ్స్. సో స్టిక్ చేసుకున్న తర్వాత ఊడిపోకుండా అని చిన్న కార్డ్బోర్డ్ పీస్కి నేను ఇలా గ్లూ స్టిక్ చేసి దానికి స్టిక్ చేశాను, సో ఊడిపోకుండా ఉంటుంది అని. అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాగే ఇంకొక హ్యాంగింగ్ కూడా చేయాలి. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే నేను ఈ ఫ్లవర్ యాక్చువల్గా మనం స్టిక్ చేసాం కదా షెల్స్ని, సో అది ఊడిపోకుండా ఉండాలి అని నేను ఇలా నీడిల్తో కుట్టేశాను వీటిని. మనకి కింద పేపర్ బేస్ ఉంది కాబట్టి కార్డ్బోర్డు, సో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా 5 షెల్స్ని ఫస్ట్ కుట్టేసిన తర్వాత రౌండ్గా ఉన్నాయి కాబట్టి మనకి ఈజీ అండి కుట్టడము. సో ఈ 5 షెల్స్ కుట్టేసిన తర్వాత మధ్యలో మనం ఒక పింక్ పర్ల్ వేసాం కదా, సో ఆ పర్ల్ని గుచ్చేసి అది కూడా స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసిన తర్వాత 5 షెల్స్ విత్ బీడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ మనం ఫస్ట్ నాట్ వేసాం కదా గుచ్చినప్పుడు, సో అదే నాట్కి నేను ఇక్కడ మళ్ళీ ముడిలాగా వేసేస్తున్నాను. ఎందుకంటే మనం పక్కన వేసామంటే పేపర్ చినిగిపోతుందండి. సో ఆ నాట్ దగ్గరే, ఆ నాట్లోనే మళ్ళీ ఇక్కడ కూడా నాట్ వేసేయాలి. సో ఇందాక చూపించినట్టే హ్యాంగింగ్ని సేమ్ మళ్ళీ నేను ఇంకొకటి రెడీ చేసుకున్నాను. సో ఇవి 2 హ్యాంగింగ్స్ అన్నమాట. రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. సో నేను ఇది నా డ్రెస్కి పెట్టి చూపిస్తున్నాను, ఇలా ఉంటుంది. సో ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఇది ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నానండి. ఆర్డర్స్ ప్లేస్ చేయడం కోసం నా జీమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.